అండి, నమస్తే అందరికి. ఈరోజు వీడియో ఏంటంటే కిచెన్ వేస్ట్ లిక్విడ్ మీదేనండి. మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ ని మనం ఎలా వాడుకుంటున్నాము, ఎలా వాడుకోవాలి అని ఇప్పుడు ఒక టాపిక్. చాలా మందికి కిచెన్ వేస్ట్ మీద చాలా డౌట్లు వస్తున్నాయి. అవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో నేను చాలా వరకు క్లారిఫై ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే కొత్త వాళ్ళు మన ఛానల్కి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి తెలియాలి. కొంచెం పాత వాళ్ళు, మధ్యలో కలిసిన వాళ్ళు మన ఛానల్లో వాళ్ళు కొన్ని చూస్తున్నారు, కొంచెం అర్థం అవుతుంది. అంతకు ముందు నుంచి చూసే వాళ్ళకి అర్థం అవుతుందండి. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం నేను ఎక్కువ కిచెన్ వేస్ట్ ఇస్తా ఉన్నాను కదా. అయితే ఇప్పుడు కామెంట్లో ఏంటంటే, మేడం గారు మీరు కిచెన్ వేస్ట్ కాకుండా ఇంకా ఏమైనా ఇస్తున్నారా అంటే, మొన్న ఒక వీడియోలో కూడా చెప్పాను నేను. వెనకటి వీడియోలు కొంచెం చూడండి అని అంటే, అమ్మ మాకు తెలిసిన అమ్మాయి చెప్పింది, వేరే అమ్మాయి కూడా చెప్పారు. అయితే మీరు వెనక ఇచ్చినవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ఇచ్చి చూపించండి. ఎలా మీ మొక్కలకి ఇచ్చుకుంటున్నారు అవన్నీ మళ్ళీ మాకు చూపించండి అంటే, వెనక వీడియోలు, పాత వీడియోలు చూడండి అంటే ఎవరు ఎత్తుక్కొని చూడలేరు కదా, అంత టైం ఇప్పుడు ఊరుకుంటుంది. మీరు మళ్ళీ రిపీట్ చేసి ఆ లిక్విడ్స్ ఇస్తా మీరు చూపించండి మాకు అని చెప్పారు. అయితే ఇప్పుడు నేను మా ఇంట్లో కిచెన్లో వచ్చేవి నేను ఎక్కువ శాతం మా మొక్కలకి ఇచ్చుకుంటున్నా. అది ఎట్లా ఇస్తున్నాను, కొన్ని రకాల మొక్కలకి ఒక రోజు ఇస్తాను. మాకు 2 రోజులకు ఒక బకెట్ నిండిద్దండి. అట్లా ఒక్కొక్క రోజు నాకు మొక్కలకి అవసరం అనుకుంటే ఒక బకెటే తీసుకొచ్చి పైకి ఇంకో కొంచెం నీళ్లు పోసి ఇస్తున్నా. లేదు అవసరం లేదనో, లేకపోతే నాకు ఓపిక లేదు అని, లేదంటే మొక్కలకు అవసరం లేదనుకున్నప్పుడు 2 బకెట్లు అయిందాక ఉంచుకొని ఆ 2 బకెట్లు తీసుకొచ్చి ఆ టబ్లో పోసుకొని కొంచెం నీళ్లు కలుపుకొని దాని నిండా అప్పుడు 3 బకెట్లు పడతాయి ఆ టబ్లోకి. అంత 3 బకెట్లు కలిసిన లిక్విడ్ని మళ్ళీ నేను సగం బకెట్కి నీళ్లు తీసుకొని ఆ కొరవకి నీళ్లు, ఆ కిచెన్ వేస్ట్ లిక్విడ్ పోసుకుంటూ మొక్కలకి ఇచ్చుకుంటా చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు వచ్చే అంటే మీరు ఇంట్లో వంట చేసుకున్నప్పుడు వచ్చేవన్నీ కూడా కూరగాయల తొక్కలు కానివ్వండి, ఇంకా బియ్యం కడిగిన నీళ్లు, పప్పులు కడిగిన నీళ్లు కానీ, కందిపప్పు కడిగినవి కానీ, మినపప్పు కడిగినవి, ఇంకా ఏదైనా టీ పెట్టుకున్న ఆ గిన్నెలో కూడా టీ మొత్తం నీళ్లు పోసి కలబెట్టి శుభ్రంగా నేనైతే కడిగినట్టు చేసి గిన్నె షింక్లో వేసుకుంటా. మరి వాటిల్లో మళ్ళీ మేము అరటికాయలు తిన్నా తొక్కలేస్తాను. ఒక 1 డజన్ బయట నుంచి తెచ్చుకున్నామంటే ఒక్కొక్కటి ఎండలకు పాడైపోతుంది. ఆ బాగుంటేనేమో దేవుడి దగ్గర పెట్టి తీసి ఆ తెల్లారి తిని ఆ తొక్కనేస్తా. బాగా లేకుండా నల్లగా అయిపోయిందంటే ఆ పండు మనం అట్లా పిసికేసేసి బకెట్లో పడేస్తే మనం 2 రోజులు నాకు ఇంట్లోనే ఉంచుతాను. పైకి వచ్చినాక మళ్ళీ నీళ్ళల్లో కలిపి పోసేస్తుంటా. నేను ఎట్లా పోస్తున్నాను అంటే, ఇప్పుడు నేను కంపోస్టు చేసుకోనండి. కంపోస్ట్ చేయాలంటే నాకు చాలా టైం పట్టుద్ది. ఇప్పుడు నాకున్న ఈ మొక్కలన్నిటికీ కూడా నేను కంపోస్ట్ చేయాలంటే 3 నెలలు, మినిమం 3 నెలలు పట్టిద్దండి. కంపోస్ట్ నేను చేయటం లేదు. ఒకసారి మొన్న చూపించాను, ఒకళ్ళు అడుగుతున్నారు ఎట్లా, నాకు 2-3 అడిగారు కామెంట్లలో, అమ్మ ఒక్కసారి చూపించండి అక్క, ఒక్కసారి చూపించండి కంపోస్ట్ అని చెప్పి. సుజాత గారు ఒకసారి కంపోస్ట్ చేసి చూపించండి, మేము చేసుకుంటాము, మీకంటే మరిన్ని మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కలన్నిటికీ మీరు అలా పోసేస్తారు, మాకైతే అట్లా పోయడానికి కుదరదు, చాలా మిగిలిపోతున్నాయి అంటే వాళ్ళ కోసం నేను చేసి చూపించాను. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఆ తొక్కలతో పాటు ఆ పిసికేసేసి తొక్కలు కూడా వచ్చేటట్టు కుండీలలో వేసేస్తుంటా. ఎందుకు అంటే తొక్కలు ఇప్పుడు మనం పైన వేసామనుకోండి, ఇప్పుడు ఇట్లా ఇవన్నీ ఉన్నాయి, ఈ పైన వేస్తాము, ఇది ఎండకి ఎండుతూ మనం నీళ్లు పోసినప్పుడు తడిచి ఈ మొక్కకి బలాన్ని అందిస్తుందండి. నా మొక్కలు అన్నిట్లో చూసుకుంటే మీకు అలాగే ఉంటుంది. నేనేమి కంపోస్ట్ తయారు చేయటం అట్లా ఏమి ఉండదు. అయితే ఇక్కడ పడతాయి కదా కొన్ని రకాల మొక్కలు తొక్కలు అనేది. ఇప్పుడు ఏం పడతాయి అనుకున్నా, మామూలుగా చెప్తున్నా. ఇప్పుడు అరటికాయ తొక్కలు పడతాయి, కూరగాయ తొక్కలు వాడచ్చు, దాంట్లో
ఒక టమాటా తొక్కే పడచ్చు ఇందులోకి, ఒక ఉల్లిపాయ కొద్దిగా పొట్టైనా ఇందులో పడచ్చు. ఇప్పుడు అందులో ఏమేమి ఉంటాయి అంటే మజ్జిగ పోస్తా నేను, ఎన్నో మిగులుతాయి, అందులో మజ్జిగ పోస్తా, టీ పొడి పడిద్ది, ఆ టీ గిన్నె కడిగిన నీళ్లు పడతాయి. ఇవన్నీ మనకి బియ్యం కడిగిన నీళ్లు, మట్టి మంచిగా గుల్ల మారటానికి, కలర్ మారిపోవడానికి. ఇప్పుడు మనకి ఇది కంపోస్ట్, మంచి కంపోస్ట్ వేసుకున్న మట్టి లాగా అయిపోయింది, మాది ఎర్రమట్టి. మనం ఇచ్చే లిక్విడ్స్కి బియ్యం కడిగిన నీళ్ళు కానీ, కందిపప్పు కడిగినవి కానీ, మజ్జిగ కానీ, మజ్జిగ పూత కాత రావడానికి, మట్టిని గుల్లబార్చే తత్వం ఉంటుంది మజ్జిగలో, వీటన్నిటికీ బాగా ఉపయోగపడుద్దండి. అది మీరు కొన్ని మజ్జిగ మిగిలిన అబ్బాయి కొంచెమే కదా ఆ సింకులో పోసేద్దాం అనుకోకుండా అర గ్లాసు మిగిలినండి ఆ బకెట్లో పడేయండి. టీ వడపోసుకున్న గంటె కూడా నేను ఆ గిన్నెలోనే పెట్టి కొంచెం కడిగేస్తా. అంటే చూడండి నేను ఎంత సేవ్ చేసుకుంటున్నానో నా మొక్కలకి, ఎంత బలమైన ఆహారం మా మొక్కలకి. ఇప్పుడు మనం మొక్క పెరుగుతుంది అంటే కింద మట్టిలో మనం ఇవ్వాలి బలం అనేది అని నేను ప్రతి వీడియోలో నేను చెప్తానే ఉన్నా. కిచెన్ వేస్ట్ ఇచ్చే ప్రతి వీడియోలో నేను చెప్తున్నా. ఇప్పుడు మనం ఇస్తుంది కొంతమందికి అది చీదర అనిపించవచ్చు, మొక్కలు పెంచని వాళ్ళకి. ఇప్పుడు మా కిచెన్ వేస్ట్ టబ్బు చూసినా, బకెట్ చూసినా, పోసే మగ్గు చూసినా కొంతమందికి చీదర అనిపించిద్దేమో. అదే ఎవరికన్నా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి, మాకు అట్లా అనిపిస్తుంది సుజాత అని చెప్పండి. కానీ మొక్కలు పెంచుకునే వాళ్ళకి మాత్రం అలాగే ఉంటాయండి అవి. ఎందుకు అంటారా, నేను దేవుడి దగ్గర దీపారాధన చేసినాక కుందులో కొంచెం నూనె పడిద్ది, ఆ నూనె కూడా అందులోకి వేస్తా. ఆ జిడ్డు అనేది దానికి అంటుకుంటుంది, పైన తెట్టులాగా ఉంటుంది. కూరలు మిగిలితే కూరలు వేస్తాను, పచ్చళ్ళు వేస్తాను. అంత గోంగూర పచ్చడి మిగిలిన, ఇంకా కూరలు ఏమన్నా మిగిలిన, మనం నిల్వ పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా, అలాంటివి ఏమన్నా మిగిలిన ప్రతిదీ అండి ఇంకా వంటగదిలోది మొత్తం నేను అందులో పడేస్తాను. అదంతా కొంచెం ఆయిలిష్గా ఉంటుంది కదా, ఆయిల్ పైన తేలాడుతుంటుంది. అప్పుడు మరి ఆ టబ్బుకు అంటుకుంటుంది కదా, పద్దాకలు అది కడుక్కోవాలంటే నేను కడగలేనండి. నేను ఉన్నది ఉన్నట్టు మీతో చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు నా వయసు వాళ్ళు కొంతమంది మొక్కలు పెంచుతున్నారు, చిన్న వయసు వాళ్ళు, వాళ్ళకి ఏదైనా ఓపిక ఉంటే వాళ్ళు కడుక్కొని శుభ్రంగా నీట్గా పెట్టుకుంటారు. మిద్దె తోట అనేది కానీ, గిన్నెలు బకెట్లు కానీ, ఏదైనా కానీ. నేనైతే అంతవరకు నేను చేయలేనండి, పని మనిషి కూడా నాకు ఇంట్లో లేదు, నాకు నేనే చేసుకోవాలి. ఇప్పుడు వస్తుందిలేండి 10 రోజుల నుంచి పని మనిషి నాకు. అయితే ఇన్ని పనులు చేయాలంటే ఒక మనిషి వల్ల అయ్యిద్దా మీరు చెప్పండి. ఇప్పుడు అవన్నీ నాకు ఎట్లా ఉన్నా పర్వాలే, నా మొక్కలు బాగుండాలి, అదే నేను చూసుకుంటా. నా మొక్కలకి నేనేమి ఇస్తే బాగుంటున్నాయా అనేది నేను చేసుకుంటూ మీకు చూపిస్తున్నా. అప్పుడు మీకు కూడా వాటి మీద ఉండదు, ఇంకా ఈ మొక్కలు బాగున్నాయి, ఆంటీ మొక్కలు బాగున్నాయి, సుజాత గారి మొక్కలు బాగున్నాయి కదా, ఆమె ఏమి ఇస్తుంది మొక్కలకి, మనం అది ఫాలో అవుదాము అని. ఫుల్ వీడియో చూడండి మీరు, దయచేసి ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమైద్ది నేను ఎందుకు చెప్తున్నాను. ఇన్నిసార్లు ప్రతి వీడియోలో ఈ మాట చెప్తున్నానండి, కానీ స్కిప్ చేస్తూ చూస్తున్నారు మీరు. దయచేసి నేను ఏది కూడా మీకు పనికి వచ్చే విధంగా మీకు అర్థం అవ్వాలని ఇంతసేపు నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒక 2 నిమిషాలలో కూడా చెప్పి ముగిచ్చేసేయచ్చు, కానీ కొంతమందికి అస్సలు అర్థం కాదు. ఏంటంటే కొత్తగా మొక్కలు పెట్టుకునే వాళ్ళకి అర్థం కాదు, కొన్ని డౌట్లు వస్తుంటాయి. ఆ డౌట్లు మీరు అడిగే లోపు నేను మీకు క్లియర్ చేస్తున్నా. అంటే ఇప్పుడు నేను చెప్పే వాటిల్లో మీకున్న డౌట్లన్నీ నేను నా వీడియోలు చూసే వాళ్ళకి క్లియర్ అవ్వాలి. ఆ డౌట్లు మొన్న ఒక అమ్మాయి అడిగింది, కామెంట్ పెట్టారు, వంగ మొక్కలు గురించి నేను అడుగుదాం అనుకున్నాను మేడం గారు, మీరే వీడియో చేశారు, నా మనసులో మాట మీరు తెలుసుకొని, నేను అడిగే లోపే నా మనసులో మాట మీరు తెలుసుకొని వీడియో చేసి పెట్టారండి, చాలా థ్యాంక్స్ అండి అని పెట్టారు. అవునమ్మా, మీరంతా నా బంధువులు, మీరంతా నాకు కావాల్సిన వాళ్ళు. మరి మీ మొక్కలు, నా మొక్కలు బాగున్నాయి అని నేను ఎట్లా అనుకుంటున్నాను, మీ మొక్కలు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నా. అందరూ మొక్కలు పెంచుకోవాలి, ఆనందంగా ఉండాలి. ఒక పండైనా, ఒక కాయ అయినా, ఒక ఆకుకూర, ఒక పువ్వు, ఏదో ఒకటి మనం ఆ మొక్క నుంచి తీసుకోవాలి అనేది నా ఉద్దేశం. ఇప్పుడు అందరూ పెంచుకునేది ఇవే, ఏంటంటే మనకి కూరగాయల మొక్కలు, కొన్ని ఫ్రూట్స్ మొక్కలు, కొన్ని పూల మొక్కలు చాలండి. ఇంతవరకు
చేయగలవాళ్ళు ఇంకా కొంచెం పెట్టుకోండి. మీకు ఏదన్నా క్రోటాన్ మొక్కలు కావాలన్నా, నేనైతే క్రోటాన్ మొక్కలు అసలు ఎక్కడ పెట్టుకోలేదండి, నాకు అన్ని పూల మొక్కలు. ఎందుకంటే మనం ఇవాళ ఓపికగా ఉండి చేయగలుగుతామేమో కానీ ఇంకా కొద్ది రోజులు పోతే చేయలేము. అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు ఆ మొక్క పెడతాం, దాన్ని ఉంచాలా, చంపేయాలా, నీళ్లు పోయలేము, ఏం చేయాలి అప్పుడు? అందుకని చెప్పి నేను అంతకుముందు 7 సంవత్సరాల క్రితం పాత ఇంటి దగ్గర పెట్టినప్పుడు అయితే నా దగ్గర కొన్ని మొక్కలు ఉండేవి. తర్వాత మనం ఇల్లు మారేటప్పుడు అట్లాగా పోయినాయి. ఇప్పుడు చూసుకుంటే నాకు ఎక్కువ శాతం పూల మొక్కలు ఉంటాయి. మాకు పూజకి ఎక్కువ పూలు కావాలి. మళ్ళీ ఫ్రూట్స్ మొక్కలు పెట్టుకున్నా. ఎప్పుడన్నా ఇంత కష్టపడి పెంచుకున్నాం కాబట్టి ఒక మొక్క నుంచి ఒక కాయను మనం తీసుకొని తింటే ఆ ఆనందమే వేరండి అసలుకి. అది మీరు ఇప్పుడు మీకు కూడా కొంతమందికి నా వీడియోలు చూసే వాళ్ళకి కాయలు కాస్తున్నాయి, బాగుంటున్నాయి అండి అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఓన్లీ కిచెన్ వేస్ట్ లిక్విడ్ పోసుకుంటూ, అది కూడా నేను మీ అందరికీ కూడా సులువుగా ఉండాలి అని ఒక బకెట్కి పోసేసి ఆ బకెట్లోది మనం డైరెక్ట్గా తీసుకొచ్చి మొక్కల్లో పోస్తున్నాము. అంటే కొంచెం నీళ్లు కలుపుకొని పోస్తున్నాము. మీరు దయచేసి ఎవరైనా ఫుల్ వీడియో చూడండి, మాకు అర్థం అవుతుందిలే అని చెప్పి స్కిప్ చేసుకుంటూ పక్కకు జరుపుకుంటూ వెళ్తే మీకు అర్థం కాదండి నేను ఎట్లా చేస్తున్నాను, అసలు ఏం చెప్తున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఎన్ని పాయింట్లు చెప్పానో మీరు నాకు కామెంట్లో తెలియజేయండి, నేను ఏ రకంగా నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం వంటగదిలో వచ్చే లిక్విడ్స్ తోటి నేను ఎన్ని రకాలు లిక్విడ్స్ తయారు చేశాను. ఏం లిక్విడ్స్ అంటే ఇప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు ఉన్నాయి. బియ్యం కడిగిన నీళ్లు, టీ పొడి గిన్నె తొలిపి పోసిన నీళ్ళల్లో ఒక అరటిపండు 2 అరటిపండ్లు వేసి పిసికేసి గులాబీ మొక్కలకి, మందార మొక్కలకి, పూల మొక్కలకి ఏదైనా పోసుకోవచ్చు. అది ఒక టిప్పు. అది మన ఇంట్లో నుంచి కిచెన్లో నుంచి షింక్లోకి పోయే వాటర్ అవి, అవునా కాదా? ఇప్పుడు మీరు కొంతమంది మొక్కలు పెంచిన వాళ్ళు ఏం చేస్తారు, బియ్యం కడిగితే షింక్లో కొంచేస్తారు, టీ గిన్నె అట్ట తొలిపి షింక్లో పోసేస్తారు, లేదా అన్నీ ఒక గిన్నెకు పెట్టుకొని తీసుకెళ్లి కాలువలో పోస్తారు. మొదటి నుంచి నేనేం చెప్తున్నాను, కాలువలో పోసే బదులు ఆ మొక్కలో తీసుకొచ్చిపోయండి. ఫస్ట్ నుంచి నా వీడియోలు చూడండి. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు నా వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను, ఎలా చేస్తున్నాను అనేది. గిన్నెల్లో కూడా నేను పెట్టి చూపించాను. అది దాదాపుగా ఫస్ట్లో 20,000 మంది చూశారండి. ఆ వీడియో ఒక్కటి భలే వెళ్ళిపోయింది. అసలు ఊరికే మనం అసలు కష్టం లేకుండా నేను చెప్తాను మీకు, ఏ కష్టం లేదండి. ఒక బకెట్ షింక్ దగ్గర పెట్టుకోండి వంటగదిలో. మీరు బియ్యం కడిగిన నీళ్ళు ఆ బకెట్లోకి కడగండి. టీ గిన్నె దాంట్లోకి బియ్యం కందిపప్పు కడిగిని అందులోకి పోసేయండి. ఉల్లిపాయ పొట్టులో మంచిగా సల్ఫర్ ఉంటుంది. మొక్క పచ్చదనంగా ఉండటానికి, ఎదుగుదలకి బాగుంటుంది. మరి నైట్రోజన్ కావాలి, మొక్క ఎదుగుదల ఉండాలి బాగా అంటే నైట్రోజన్ బాగుండాలి. అది దేంట్లో ఉంటుంది, మనం ఏం చెప్పుకుంటున్నాం, టీ పొడిలో నైట్రోజన్ శాతం ఎక్కువ ఉంటుంది. అందుకు పచ్చపచ్చంగా మొక్కలు ఇంత బాగుంటున్నాయి. మీరు చూడండి, ఇంకా నేను ప్రతిదీ డీటెయిల్డ్గా చెప్తున్నా ఈ వీడియోలో. మరి మజ్జిగ ఉన్నాయి, కొంచెం మజ్జిగ మిగులుతాయి అనుకున్నాం. ఆ మజ్జిగను మీరేం చేస్తారు, పడబోస్తారు. తాగలేక పుల్లగా అయిపోయినాయి అని చెప్పి పడేస్తారు. ఒక దోసపిండి ఉంది మిగిలిపోద్ది, అది పడేస్తారు. నేనేం చేస్తున్నాను, తీసుకొచ్చి ఆ బకెట్లో పోసుకొని ఒక 2 రోజులు ఫర్మెంటెడ్ చేసుకొని మొక్కల్లో పోద్దాం అంటున్నా. అది ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. కానీ మేడం గారు, మేము మొక్కల్లోకి మీరు చెప్పినట్టే కిచెన్ వేస్ట్ లిక్విడ్ పోస్తున్నాము, అయినా మా మొక్కలు కాయలు రావటం లేదు, ఏం చేయాలి? మళ్ళీ అదొక క్వశ్చన్ వేశారు, నాకు కామెంట్ పెట్టారు. ఏం చేయాలి అంటే ఇలాగా ఫర్మెంటెడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు 2 బకెట్లు నీళ్లు కిచెన్ వేస్ట్ లిక్విడ్ పోసానండి. ఇందులో చూసారా అరటికాయ తొక్కలు పడ్డాయి, పుచ్చబద్దలు పడ్డాయి. మాకు ఇంట్లో పుచ్చకాయ, అరటికాయలు, కర్బూజాకాయ, బొప్పాయి ఇలాంటివి కొంచెం తింటామండి. బయట నుంచి తెచ్చుకొనైనా, మా వారికి షుగర్ ఉంది కొంచెం, అలాంటివి తినమంటారు డాక్టర్స్. అందుకని చెప్పి మా ఇంట్లో ఎక్కువ అవి ఉంటాయి. ఏదన్నా బొప్పాయికాయ పాడైనా కాయ పాడేస్తా. ఈయనేందంటే అన్నీ ఒకసారి తీసుకొస్తాడు, పద్దాకలు ఎవరు పోతారులే అని చెప్పి. అందుకని చెప్పి ఒక కాయ, ఇది పుచ్చకాయ కోస్తే మాకు 4 రోజులు వచ్చిద్దండి. 4 ట్రిప్పులు 4 ముక్కలుగా కోసుకొని అందులో చిన్న చిన్న ముక్కలు చేసుకొని తింటాం. మిగిలిన ఇట్లా తొక్కలు మేము ఇట్లా కట్ చేసుకుంటా, చిన్నగా కట్ చేసి ఇందులో వేసేస్తా. ఇప్పుడు దీంట్లో దోసపిండి కొంచెం పడింది, ఇదిగండి ఉల్లిపాయ ఇట్లాగా
దోసపిండి పడింది, అన్నం పడింది, ఇంకేంటి మజ్జిగ పడ్డాయి. మరి ఇవన్నీ మనకి బియ్యం కడిగిన నీళ్ళు కానీ, కందిపప్పు కందిపప్పు చేసుకుంటే ఈ కడిగిన నీళ్ళు కానీ, దోసకాయ ఒకటి కోస్తే అది వచ్చింది, తొక్క పీలు తీసింది, క్యారెట్ పీలు తీస్తే అది వేసాను. ఇవన్నీ కూడా మనకి ఉల్లి పొట్టు కానీ అన్నీ కూడా 2-3 రోజులు ఇందులోనే, అంటే సపరేట్గా పెట్టద్దు మీరు. కొంతమంది సపరేట్గా ముక్కలన్నీ ఒక చోట పెడుతున్నారు, ఒట్టి బియ్యం కడిగిన నీళ్ళు తీసుకొచ్చి ఒక చెట్లో పోస్తున్నారంట. అది కాదు, అది కూడా చెప్పారు నాకు. నేను అది పోయినసారి ఒక వీడియోలో కూడా చెప్పాను. ఇప్పుడు ఇవన్నీ కూడా, ఇప్పుడు ఇది ఒక కుడి తొట్టి అనుకోండి. నేను ఫస్ట్ నుంచి వీడియోల్లో చెప్తున్నా, ఎప్పుడు 2 సంవత్సరాల నుంచి కూడా నేను నా వీడియోలలో చెప్తున్నాను. ఇది ఒక కుడి తొట్టి అనుకోండి. బర్రెలకి ఇస్తారు కదా, గేదెలకి కుడితి. ఇక్కడ మన టౌన్లో అయితే అందరి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి ఒక బకెట్లతోటి కుడితి లాగా చేసి అందరి ఇళ్ళల్లో పులిసిపోతాయి కదండి. ఒకరోజు ఇప్పుడు రోజు వచ్చి తీసుకెళ్ళరు బరిగొడ్లు సాకేవాళ్ళు. ఇప్పుడు మా ఇంట్లో ఒకరోజు, మీ ఇంట్లో ఒకరోజు అయినా కూడా కొంచెం మనం అన్నీ వేసే పదార్థాలను బట్టి కొంచెం పులపర వాసన వచ్చింది కదా. ఇప్పుడు అది కూడా డౌట్ అడుగుతున్నారు, ఏమండి 2-3 రోజులు ఉంచితే పులిసిపోతాయి కదా, స్మెల్ వస్తుంది కదా అంటే, వచ్చిద్దండి, రాకుండా ఏముండదు. అది రాదని నేను చెప్తే మీరు ఏమంటారు, అదేందమ్మా మా ఇంట్లో వస్తుంది మీ ఇంట్లో ఎందుకు రావట్లేదు అంటారు. వచ్చిద్ది, అది అందరికీ తెలిసిన విషయమే కదా. దానికి ఇంకా మనం మార్గం ఏం లేదు. కాకపోతే ఇంకా ఎక్కువ రోజులు ఉంచాల్సి వస్తే, ఏదైనా వర్షాలు పడి ఎక్కువ రోజులు ఉంచాల్సి వస్తే కొంచెం బెల్లం వేసి పక్కన ఒక మూత పెట్టి పెట్టండి, లేదంటే పెద్ద డ్రమ్ములోకి పోసి పెట్టండి. అయితే ఇప్పుడు ఇదంతా ఫర్మెంటెడ్ అవుతుంది కదా. ఈ అరటికాయ తొక్కలో రసం అంతా దిగింది. ఒక మేడం గారు ఏం చెప్పారు, తొక్కలో వేస్తే మాకు పందికొక్కులు వచ్చి తువ్వేస్తున్నాయి మేడం గారు, ఈ తొక్కలు మొత్తం తీసి గోడవతల పిసికేసి గోడవతలు పడేస్తున్నాము, ఈ నీళ్లు పోస్తున్నాము, అయినా కూడా మాకు కాయలు రావట్లేదు మేడం గారు, ఏం చేయాలి అంటున్నారు. అసలు బలమంతా తొక్కల్లో ఉంది. ఆ నీళ్లలో ఏంటంటే, నీళ్లు అనేది మనకి మట్టి గుల్లబారటానికి, తొక్క అనేది తొక్కలో ఉండే ఆ ప్రోటీన్స్, విటమిన్స్ అవన్నీ కూడా మన మొక్కకి అందజేస్తాయి. ఎట్లా అందజేస్తున్నాయి, మనం మట్టిలో పోసేస్తున్నాం డైరెక్ట్గా. ఈ నీళ్లు కొంచెం నీళ్లు కలుపుకొని మట్టిలో పోస్తున్నాం. మట్టి తీసుకొని వేరుకు అందించి మొక్కని బాగా ఏపుగా పెరిగేటట్టు చేస్తుంది. ఆ కింద బలం అనేది కరెక్ట్గా ఉంటేనే కదండి మనకైనా, మనం మంచి ఆహారం తీసుకుంటేనే బ్లడ్ బట్టి మన రక్త నాళాలలో రక్తం మంచిగా పోతేనే మనం కూడా యాక్టివ్గా ఉంటాము. అలాగే మన మట్టిని మనం మంచిగా బలంగా తయారు చేసుకుంటే, మనం రోజు ఈ బలమైన లిక్విడ్స్ పోస్తూ ఉంటే ఆ మట్టి అనేది గుల్లబారి ఆ వేరుకి అందించి శక్తిని, ఆ మొక్క అనేది అంత ఏపుగా పెరగటానికి ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు మొక్కలకి ఏమి ఇవ్వటంలా. ఇప్పుడు ఇది చీదర అనుకుంటే అవ్వదు, చీదర అనుకుంటే మన మొక్కలు మంచిగా ఉండవు. గమనించండి మీరు. ఇప్పుడు ఇది ఉంది, ఈ అరటిపండు తొక్కలు ఇట్లాంటి, ఇది ఇంతే కనుక నేను ఈ మొక్కలో వేసేస్తా. మందార మొక్క మొన్న కటింగ్ చేశాను, ఇదిగండి చిగురు వస్తుంది, ఇది ఇక్కడ వేసేసా చూడండి. ఇప్పుడు ఈ తుక్కు అనేది ఈ దానిమ్మ మొక్కలకి, ఇటు మందార మొక్కకి, ఇక్కడ వచ్చేసి దోస మొక్క ఒకటి ఉంది. ఈ మొక్కలన్నిటికీ నేను రోజు నీళ్లు పోస్తా ఉంటే మంచిగా అది కంపోస్ట్ అవుతూ ఉంటుంది. మనం ఎండిపోతుంటది, మళ్ళీ మనం నీళ్లు పోస్తుంటాము, అది మళ్ళీ కంపోస్ట్ గా మారిపోద్ది. ఆ రసాన్ని మొక్కకి అందిస్తుంది, వేరుకి అందిస్తుంది, మట్టికి అందించి, మట్టి నుంచి వేరుకి అందించి మొక్క ఎదుగుదల బాగుంటుంది. అయితే ఇప్పుడు ఆ మొక్క చిగురిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇది కొంచెం ముదురు మొక్కే, కటింగ్లు చేశాను, ఇప్పుడు చిగుర్లు వస్తున్నాయి చూడండి, ఇక్కడ ఎందుకండి చిగుర్లు వస్తున్నాయి. ఇప్పుడు చిగురు వచ్చే టైంలో మంచిగా మనం అందించాలి బలం అనేది. నీళ్లు కూడా కరెక్ట్గా ఇచ్చుకోవాలి. నీళ్లు పోయకపోతే ఆ వచ్చిన చిగురు మాడిపోయింది. ఇప్పుడు అసలుకే ఎండలు, ఈ రోజు ఒకరోజు చల్లగా ఉంది కానీ. అయితే ఒకటి మళ్ళీ ఫ్రూట్స్ మీద ఉన్న మొక్కలకి ఈ తొక్కలు ఎక్కువ పడేటట్టు చేయాలి. ఎందుకు అంటే ఇది నిదానంగా స్లోగా రోజు కొంచెం నీళ్లు పోసేటప్పుడు రోజు కొద్దిగా మొక్కకి బలాన్ని అందిస్తుంది. అందించినప్పుడు మనం మొక్కలకి, నేను చెప్తుంటా కదా, ఫ్రూట్స్ మీద ఉన్న కాయలు మీద ఉన్న చిన్న పిందెలు కానీ పూతలు కానీ, కాయ ఒక్కరు పెద్ద సైజు అయినా కూడా ఆ మొక్కలు ప్రెగ్నెంట్ లేడీతో సమానం అంటారు. ప్రెగ్నెంట్ లేడీకి మనం ఎంత ఫుడ్ పెడతామండి. మరి ఇప్పుడు ఈ లిక్విడ్ అనేది నేను 2 రోజులకు 3 రోజులకు అందివ్వకపోతే మీరు ఆలోచించండి,
మొక్కలు ఇంత పచ్చగా ఉంటాయా, మనం ఎప్పుడో బయట నుంచి కొనుక్కొచ్చి వేస్తాను నేను. అలాంటి వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి కొంచెం వెనక్కి వెళ్ళి. అయితే ఇప్పుడు ఈ లిక్విడ్ ఎలా పోస్తాను, ఇంకా దీని మీద చాలా విషయాలు ఉన్నాయండి చెప్పుకుంటా పోతే. నేను ఇప్పుడు ఈ కుడితి నీళ్ళు మనకి బర్రెలు తాగి మంచిగా పాలు ఇస్తున్నాయి. మరి అట్లాంటప్పుడు అవి ఇష్టంగా మనం పాలు తెచ్చుకుంటాము, టీ పెట్టుకొని తాగుతాం, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి అన్నీ దాని నుంచి వాడుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇది ఇంత మంచి లిక్విడ్ని మీరు బయట పడేస్తే మనం ఎంత నష్టపోతున్నాం అనేది, ఇప్పుడు పర్యావరణానికి కూడా మంచి చేయాలి అని చెప్పి మనం అనుకుంటున్నాం. కాలువల్లో చాలా చోట్ల కాలువలు నిండిపోతున్నాయి. ఇప్పుడు ఇది ఎంత వైనంగా ఉందండి మనకి. మనం ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఒక బకెట్కి పోస్తున్నాము, మళ్ళీ వైనంగా తెచ్చి ఒక టబ్లో పోస్తున్నాము. ఇవి కొంచెం జాగ్రత్తగా కింద పోకుండా మనం లిక్విడ్ ఇస్తున్నాం కదా అని చెప్పి కొంచెం నీళ్లు కలుపుకొని మొక్కలో పోసేస్తున్నాం జాగ్రత్తగా. ఎందుకు, అవి మన పిల్లల్లాగా మనం పిల్లల్ని ఎలా సాక్కుంటాము అలాగే మొక్కల్ని సాకాలి. మంచిగా మనం పలకరించాలి మొక్కల్ని, ఏం కావాలమ్మా నీకు అని. అట్లా మనం దానికి ఏదైనా పెస్ట్ వస్తే మనం దాన్ని చూసుకోవాలి. కొమ్మ ఎక్కువ పెరిగిపోతే కటింగులు చేసుకోవాలి, ఎరువులు ఇవ్వాలి, లిక్విడ్స్ ఇవ్వాలి. నేను ఇంకా వేరే ఎరువులు కూడా లేవండి, పేడ ఎరువులు కానీ ఏమి లేదు, ఇవే పోస్తున్నాను ఎక్కువ శాతం. ఎప్పుడో అసలు 6 నెలలకి సంవత్సరానికి అన్నట్టుగా బయట కొంచెం గానుగ నూనె, చెక్క ఇట్లాంటివి తీసుకొచ్చి ఇస్తున్నా. ఇంకోటి ఎగ్గు మన ఇంట్లో ఉంటుంది, ఆయిల్ మన ఇంట్లో ఉంటుంది. అందులో ఒక అరటిపండు 2 అరటిపండ్లు వేసి మిక్సీకి వేసుకొని అవి పోసేయండి నీళ్లు కలుపుకొని. అది కూడా నేను వీడియో పెట్టాను. ఇప్పుడు ఇది నేను ఎట్లా ఇస్తాననేది కొత్తగా చూసే వాళ్ళకి అర్థమైద్ది, చూపిస్తాను. ఇదిగండి, ఒక సగం బకెట్కి నీళ్లు తీసుకున్నాను, కొంచెం తీస్తా. ఇది ఇంకొకటి, ఇదిగండి ఆయిల్ చూసారా పైన తిట్టేలాగా ఉంది కదా. ఈ ఆయిల్ ఇక్కడ అంటుకుంటుంటది కదా, జిడ్డులాగా అంటుకున్నప్పుడు దాన్ని ఇంక మనం కొద్దిగా కడగాలంటే కడగలేమండి. మనకి మొక్కలకి మనం చూసుకుంటున్నాను, నేను చేయలేను అంత ఇదిగా. ఇప్పుడు ఈ పోసేస్తాను చూడండి, ఈ తొక్కలతోటే పోస్తున్నా. సగం నీళ్ళు తీసుకున్నా. ఇప్పుడు ఈ 2 బకెట్లు కిచెన్ వేస్ట్ లిక్విడ్ వస్తే ఒక బకెట్ నీళ్లు పోసాను నిండుగా. ఇప్పుడు దాన్ని మనం ఇది 30 లీటర్లు పట్టిద్ది ఈ టబ్బుకి. దీన్ని మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు సగం నీళ్లు తీసుకొని 10 లీటర్లు బకెట్ అండి ఇది. సగం నీళ్లు సగం లిక్విడ్ తీసుకున్నా. ఇప్పుడు కుడితి అని చెప్పొచ్చు, కానీ మనకి అట్లా చెబితే కొంతమందికి ఏదోగా ఉంటది కదా, అందుకని చెప్పి లిక్విడ్ అనేది పెట్టారు పేరు. దానికని నేను ఇప్పుడు ఆ లిక్విడ్ అని చెప్తున్నా. ఇప్పుడు మనకి ఫ్రూట్స్ మొక్కలు రోజు ఇచ్చినా ఇబ్బంది లేదండి. అంటే మనకు సరిపోతే రోజు ఇట్లా నీళ్లు కలుపుకొని, అయితే 1 రోజు 2 రోజులు ఫర్మెంటెడ్ చేయాలండి. ఫర్మెంటెడ్ చేస్తే ఏంటంటే ఆ ముక్కల్లో ఉన్న రసం దిగుద్ది, బియ్యం కడిగిన నీళ్లు, కందిపప్పు కడిగిన ఈ టీ నీళ్ళు కానీ మజ్జిగ కానీ మొత్తం కలబడుతుంటాయి బాగా. అందుట్లో ఈ ముక్కలన్నీ కూడా నాని ఆ రసాన్ని కిందకి వదిలితే అప్పుడు అది మంచి లిక్విడ్గా తయారవుతుంది. అందుకు దాన్ని లిక్విడ్ అని పేరు పెట్టాల్సి వచ్చింది మనం. అయితే ఇప్పుడు ఇట్లా పోసేద్దాం. ఇదిగండి, ఇప్పుడు ఆ తొక్కలు పడ్డాయి కదా, ఇదిగండి. ఇప్పుడు ఆ తొక్క అలాగే ఎండిపోతుంటుంది ఇక్కడ చూడండి. బాగా చూడు ఎంత మంచిగా నానిపోయిందో, అయిపోయింది. ఇంకా ఇది ఇంకా ఇట్లా మెలిక పడిపోద్ది ఎండే కొందికి. అందులో రసం అంతా ఇప్పుడు చిన్నగా దిగిద్ది, మొక్కకి అందిస్తుంది. చూడండి, మీ సీతాఫలం మొక్కలు కొనుక్కొచ్చి పెట్టారా, సీడ్ తోటి వచ్చినాయా అని అడిగారు. గ్రాఫ్టెడ్ సీడ్ తోటి వచ్చినాయా అని అడిగారు. ఇవన్నీ నాకు సీడ్ తోటి వచ్చినాయనండి. ఎప్పుడో తిని మనం ఇంట్లో, నేను అది వీడియోలో కూడా చెప్పా, ఒక వీడియో చేశాను దాని మీద. ఇప్పుడు మనం కొన్ని తిన్నాయి మంచి కాయ తెచ్చుకొని తిన్నామంటే అది బాగుంది అంటే ఒక కుండీలో వేసి పెంచుకొని ఇట్లా నాటుకోండి. ఇది నాటామన్నా, ఇది మంచిగా బతికినాయి. అయితే ఈ చివర్లు తుంచేసానండి, కొంచెం మనకి ఇక్కడి నుంచి 2వ బ్రాంచ్ రావడానికి తుంచాను ఇట్లాగా.
ఇట్లా తుంచేయండి. ఇక్కడ నుంచి 2 బ్రాంచెస్ వస్తాయి. ఇట్లాంటి ఈ మొక్కని మనం పెంచుకుంటే కాయలు ఇలాగా తీసుకోవచ్చు. ఇంకో మేడం గారు వాళ్ళ నేలలో ఉన్నట్టుంది చెట్టు, నాకు మా గ్రూప్లో పెట్టారు. ఇట్లా ఉంది మేడం గారు మా మొక్క, మీ సలహాలు మాకు కావాలి, కొంచెం సలహా ఇవ్వండి అని, కాపు ఎలా ఎప్పుడు వస్తుంది చూడండి అని ఫోటో పెడితే మొత్తం చెట్టు ఏమో బాగా పెద్దది, అసలు మాను ఉంది, మొత్తం కొట్టేశారు, పిలకలు వచ్చినాయి బాగా. అయితే నేనేం చెప్పానంటే ఇక్కడ టిప్స్, ఈ చివర ఎప్పుడు కాపు వచ్చింది అని అంటే వస్తుందిలేండి, ఇలా తీసేయండి చివర అని చెప్పా. తీయకపోయినా వస్తుందండి కాపు. కాకపోతే నేను చెప్పాను కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి ఆ మొక్క మొదట్లో పోయండి అని చెప్పాను. అట్లా పోస్తుంటే కొద్ది రోజులకి కాపు అనేది వచ్చిద్ది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ 2 కాయలు కోసాను, అటు ఒక కాయ కోసాను. మరి అన్ని మొక్కలు మావి సీడ్స్ తోటి వచ్చినాయనండి. ఇదైతే లక్ష్మణఫలము కొనుక్కొచ్చి పెట్టుకున్నది, ఇదేమో రామఫలము. ఇది కూడా పిందులు, ఇదండి మొగ్గలు వస్తున్నాయి కానీ ఇంకా కాపు అయితే నిలబడలేదు. చూద్దాం ఇది నెక్స్ట్ ఇయర్కి ఏమన్నా నిలబడి కాయ వస్తుందేమో. అయితే ఇప్పుడు ఇవన్నీ ఇంకా పిందెలు మళ్ళీ పెద్దవి కావాలి. పూతలు చూసారా ఎన్ని ఉన్నాయో, ప్రతి చెట్టుకి పూతలు భలే వస్తున్నాయండి. ఇవన్నీ నిలబడతాయి ఇంకా. ఎందుకంటే ఈ నిలబడాలంటే, ఎండలకి తట్టుకొని నిలబడాలంటే మనం ఈ లిక్విడ్ అనేది రోజు లేదంటే రోజు మార్చి రోజైనా ఇవ్వచ్చు. కాకపోతే నాకు సరిపోవట్లా, ఏంటంటే చాలా మొక్కలు ఉన్నాయి కదా, సరిపోవట్లా. అందుకని చెప్పి ఇప్పుడు ఈ మధ్యలో ఇక్కడ ఇచ్చాను అనుకోండి, ఈ వరుసలో ఇప్పుడు ఇక్కడెక్కడే ఏదన్నా ఇంకో చెట్టు ఉందంటే ఆ చెట్టుకి కూడా ఇచ్చేస్తున్నా. అట్లాగా అదేనండి, ఇట్లా పోసేసుకోవటమేనండి. ఇంక మనం ఈ మొక్కలన్నీ తీసి కంపోస్ట్ చేయాలి అంటే నాకు కుదరటంలా. మీకు ఎవరైనా కావాలంటే అట్లా చేసుకోండి. కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి చూసి కంపోస్ట్ లాగా చేయండి మీరు. ఓకే అండి, ఇప్పుడు ఈ వీడియోలో చాలా విషయాలు చెప్పాను. ఇంకా ఏదన్నా డౌట్ ఉంటే మీరు అడగండి నన్ను, డౌట్ క్లియర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇంత మంచి లిక్విడ్ని మనము బయట పారపోయకూడదండి, కాలువల్లో పోయకూడదు, మంచిగా మన మొక్కలకి ఇచ్చుకోండి. ఇట్లా చూడండి, ఇది ద్రాక్ష సీడ్తో వచ్చింది, ఎంత బాగా వస్తుందో చూసారా. ఇది ఒకటి సీతాఫలం మొక్క, ఇది కూడా విత్తనాలతోటి పడి మొలిసింది, నాటాను. ఇది బాగా పెరుగుతుంది, చూపిస్తానే ఉన్న మధ్య మధ్యలో. ఇక్కడ కొమ్మ తుంచేసాను, ఇదిగో చిగురు, ఇది తీసేస్తుంది. ఇలా తీసేసుకుంటే ఇక్కడ మళ్ళీ 2 బ్రాంచెస్ వస్తాయి. ఎప్పుడైనా మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తానులేండి. ఇట్లాగా ఆ చివర్లో తీసేసుకుంటే మంచిగా వస్తాయి. ఇదిగండి బీరలు కూడా, బీరకాయ కోసాను కదా, ఇవన్నీ మళ్ళీ వస్తున్నాయి. ఎంత ఎండలండి మాకైతే, భలే ఎండలు. ఈ ఎండల్లో కూడా నా మొక్కల్ని నేను ఇట్లా కిచెన్ వేస్ట్ ఇచ్చుకుంటూ లిక్విడ్స్ మంచిగా పెంచుకుంటున్నానండి. చూడండి, ఇప్పుడు ఈ మొక్కలన్నిటికీ నేను అట్లా ఇస్తానండి. ఈ ముదిరాకులన్నీ తీసేసాను, జామ చెట్టుకి మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి. మొగ్గలు కూడా ఇదిగండి మళ్ళీ మొగ్గలు మొదలవుతున్నాయి. ఇలాంటప్పుడు మనం ఎక్కువగా ఇవ్వాలి లిక్విడ్స్ ఏదైనా కానీ. ఈ చెట్టుకు కూడా మొగ్గలు మొదలవుతున్నాయి. ఇప్పుడు నేను చూపిస్తా, ఇదిగండి. మాకు రావట్లేదు మేడం గారు, మీకు బాగా మొగ్గలు కాపు బాగా వస్తుంది అంటున్నారు. మరి నేను చెప్పినట్టు అన్ని రకాలు ఆ బియ్యం కడిగిన నీళ్ళల్లో బకెట్లోకి వేసుకొని ఫర్మెంటెడ్ చేసుకొని పోసేయండి. ఎందుకు రావు, మాకు అన్నీ వస్తున్నాయి. ఇదిగోండి వంకాయలు, మొన్న ఆ వీడియోలో ఈ మొక్కలు కొన్ని చూపించాను, వంకాయలు మొక్కలు. ఇదిగండి మాకు వంకాయలు కూడా రావటం లేదండి అని ఒకళ్ళు అడిగారు. ఇదిగండి ఈ లిక్విడ్ పోయటమే, ఇంకా నేనేమి దాన్ని తవ్వటము అట్లా కూడా నేను చేయటం లేదు. నిజం చెప్పాలంటే పోసేస్తా వెళ్ళిపోతా అంతే. మనం ఆ బకెట్లోకి పోసుకున్నామా, అన్నీ రెడీ చేసుకుంటాము, ఆ బకెట్లో తీసుకొచ్చేది మొక్కల్లో పోసేసేది. ఇక్కడ చూడండి, ఈ సీతాఫలాలు కూడా ఇప్పుడు చూపించిన పెద్ద మొక్కల్లో వాటితో పాటు పడి మొలిసిన మొక్కలేనండి ఇవి. అయితే ఇవన్నీ ఒక టబ్బులోనే ఉంటాయి. మన ఈ మధ్య నాటుకున్నాం, తిరగనాటి
ఒక్కో దాంట్లో ఒక్కొక్క మొక్క పెట్టించి అన్నీ ఒక దాంట్లో ఉంటే ఇవన్నీ చూడండి ఎంత బాగా పెరుగుతున్నాయో. ఎప్పుడన్నా కిచెన్ వేస్ట్ పోస్తాను. నాకు ఇన్ని మొక్కల మీద రోజు ఇవ్వటానికి రాదు. అయితే ఇదిగండి ఈ మొక్క కూడా ఒక పిండి పడింది. ఎంత ఆనందం అండి అసలుకి. అంటే ఏజ్ ఉందిలేండి, ఆ మొక్కలతో ఏ పాటు వచ్చిన మొక్కలే కాబట్టి ఏజ్ ఉంది. ఒకే దాంట్లో ఉంటాను, ఎక్కువ పెరగల, లావు రాలేదు. ఇట్లా కాదులే అని చెప్పి నేను ఒక చోట అవి ఒక దాంట్లో తీసి ఇట్లా అన్నీ నాటుకున్నా. ఇప్పుడు బాగా పెరుగుతున్నాయి, చూసారుగా ఎంత బాగా వస్తున్నాయో. ఇక అది పూతలు వచ్చినాయి, ఇవి కూడా వస్తాయి. ఇంకా మీకు ఇది ఇంతకన్నా ఆ లిక్విడ్ ఇచ్చుకుంటూ మంచిగా మనం కాపు కాపించుకుందాము. పూలు మంచిగా వస్తాయి. మీరు కూడా అలాగే ట్రై చేయండి. ఓన్లీ కిచెన్ వేస్ట్ తోటే మనము ప్రతిదీ బకెట్లో పడేయండి. మళ్ళీ ఏది పడేయద్దు, ఇది వేయచ్చా ఇది వేయకూడదని ఏం లేదండి. పిండ్లు మిగిలిన వేయండి, పొడిగా రాగి పిండి మిగిలిన, బియ్య పిండి ఏదైనా మిగిలిన, గోధుమ పిండి ఏదైనా పాడైనా, శనగపిండి పాడైనా, అంతా ఇంత బెల్లం ఉన్నా కొంచెం పనికిరాదులే అనుకున్నా ప్రతిదీ అండి ఇంక అందులో వేయటం, మనం తీసుకొచ్చి ఇక్కడ ఒక టబ్లో పోసుకోవటం, కొంచెం నీళ్లు పోయటం, మొక్కలకి ఇచ్చుకోవటం. ఇంక ఇట్లా నేను చేస్తున్నాను. మీరు దయచేసి వెనకటి వీడియోలు కొన్ని చూడండి. ఇప్పుడు ఈ వీడియో లెంగ్త్ ఎక్కువైనా కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు చూసి మంచిగా మీరు కూడా అట్లా తయారు చేసుకొని మీ మొక్కలను పెంచుకుంటారని నేను ఆశిస్తున్నానండి. ఓకే అండి, ఉంటానండి, బాయ్ అండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి వెళ్ళిద్ది, మంచిగా చూస్తారు అందరికీ ఉపయోగపడాలని నేను నా వీడియోలో నేను చెప్తుంటానండి. లైక్ ఇస్తే ఈ వీడియో బాగుంది, ఇది మనం చూడాలి అని వాళ్ళు ఓపెన్ చేసి చూస్తారండి. లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరం ఈ మొక్కలు పెంచుకుందాము, ఆనందంగా ఉందాము. ఇంట్లో కిచెన్ వేస్ట్ అనేది బయట పోయకుండా మనం మొక్కల్లో పోసుకుందాము. వేస్ట్ అనుకున్న దాంతోనే మనం ఇంత బెస్ట్గా మన మొక్కలను పెంచుకుంటున్నాము. చూస్తున్నారు కదా, మరి ఇంత బెస్ట్గా మొక్కలు పెరుగుతున్నాయి అన్నప్పుడు మరి అది ఎందుకు బయట పడేయాలి? మన మొక్కల్లో పోసేయండి. ఆ మొక్కల నుంచి మనం కాపు తీసుకుందాము, తిందాము. ఎంత రుచి అండి, ఎంత టేస్ట్, ఎంత మంచి స్మెల్, ఆ కాయకు తగ్గ స్మెల్ యాజ్ టీజ్గా మనకు దొరుకుతున్నప్పుడు మనకి ఇన్ని కాయలు ఇప్పుడు నేను కోస్తున్నాను. సీతాఫలాలు, మామిడికాయలు కోసాను, ఈ చెట్టు చూస్తున్నారు, జామకాయలు కోస్తున్నాను. మనం పెంచుకున్న వాటిల్లో మనకి కాపు ఇస్తుంటే మనకి ఎంత ఆనందం. అబ్బా ఇదిగో ఇప్పుడు చూసానండి, ఈ మొక్క కూడా మొగ్గ వచ్చింది చూడండి. ఇది కటింగ్లు చేసి అప్పుడు కాపు అయిపోయినాక మొత్తం ఇప్పుడు చిగురులు వచ్చేసి మొగ్గ మొదలవుతుంది. నిన్న కూడా కనిపించలే, ఈ రోజు కనిపించింది. ఇలాంటప్పుడు మనం ఆ కిచెన్ వేస్ట్ లిక్విడ్ పోసేసామంటే మళ్ళీ 2-3 రోజులు 4 రోజులకి నీళ్ళు ఇచ్చుకుంటూ మళ్ళీ లిక్విడ్ పోద్దాం. ఓకే అండి, ఈ వీడియో పెద్దదైనా కూడా చూడండి. బాయ్ అండి, ఉంటానండి. చూసారు కదా మొక్కలన్నీ కూడా. బాయ్.